దాదాపు 27 ఏళ్ల తర్వాత మొదటిసారి శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచింది. సొంత గడ్డపై లంక స్పిన్నర్లు స్పిన్ వల పన్ని భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి 2-0తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లంక తాత్కాలిక హెడ్ కోచ్ మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య గెలుపుపై హర్షం వ్యక్తం చేశాడు. ఇదే క్రమంలో టీమిండియా ప్రదర్శనపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్పై వన్డే సిరీస్లో మేము నెగ్గడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్గా నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మేము అంతా టీమిండియాపై గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాం. అదే మా ఈ ఫలితానికి కారణం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్పెషలిస్టు ప్లేయర్లు ఉన్న టాప్ టీంను ఓడించడంతో మా కుర్రాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సిరీస్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఎవరూ దీన్ని ఊహించలేదు. మా జట్టు కనీస పోటీ ఇస్తే అదే గొప్ప అనుకున్నారంతా. కానీ ఇలా వరుస మ్యాచ్ల్లో రోహిత్ సేనను ఓడించి సిరీస్ను సొంతం చేసుకుంటుందని నేను కూడా అనుకోలేదు. మొత్తంగా ఈ చారిత్రాత్మక విజయం మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది అని జయసూర్య పేర్కొన్నాడు. అయితే ఈ విజయంలో ఎంతైనా కోచ్ జయసూర్య కృషి ఉందని చెప్పక తప్పదు. లంక జట్టులో ఉన్న యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేశాడు. క్రీజులో నిలదొక్కుకోవడం, భారీ ఇన్నింగ్స్లో ఆడడం ఎలాగో నేర్పించాడు. టీమిండియా స్పిన్ ఎదుర్కోవడంలో ఉన్న ఇబ్బందిని గమనించి లంక స్పిన్నర్లలో ధైర్యం నూరిపోశాడు. భారత్పై గెలవగలమనే భరోసాను ఇచ్చి ఆడించాడు. ఇది వర్కౌట్ అయిందే. అయితే ఆ జట్టు విజయం కోసం ఇంతగా ప్రయత్నించిన జయసూర్య టీంను త్వరలో వీడేందుకు సిద్ధమవ్వడం బాధాకరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.